14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయకుండా ఇప్పుడు మరో అవకాశం ఇవ్వమంటూ జనంలోకి వస్తున్నారని నగర మేయర్ వజీం ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయం చేస్తూ అన్ని వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించారని ఆయన పేర్కొన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో మేయర్, డిప్యూటీ మేయర్లతో, కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29న నగరంలో జరగనున్న సామాజిక సాధికార బస్ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో కేవలం రిజర్వ్ ఉన్న నియోజకవర్గాల్లోనే కాకుండా అన్ రిజర్వ్ ఉన్న ప్రాంతాల్లో కూడా బీసీలకు, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. అనంతపురం నగరపాలక సంస్థల్లో 50 డివిజన్లలో 34 మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. ఒక యువకుడినైన తనకు మేయర్ పదవి కూడా ఇచ్చారన్నారు. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. కనీసం టీడీపీ నాయకులు ఒక మైనార్టీ శాఖను కూడా మైనార్టీలకు ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొన్నారు. అదే మైనార్టీలకు ఈ 5 ఏళ్లలో 24,000 కోట్లు ఇచ్చారని మేయర్ గుర్తు చేశారు. అన్ని వర్గాలకు ఇలా న్యాయం చేసిన సీఎం జగన్ ను మరోసారి గెలిపించుకునేందుకే సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 29వ తారీఖున శుక్రవారం నాడు సామాజిక సాధికార బస్ యాత్ర పాతూరు గాంధీ విగ్రహం దగ్గర 3 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది. దీనికి జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే అనంతపురం జిల్లాలో దాదాపుగా చాలా చోట్ల కూడా ఈ బస్ యాత్ర కూడా కావడం జరిగింది. అన్ని చోట్ల కూడా విజయవంతం కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన అనంతపురం నగరంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ 4.5 సంవత్సరాల్లో సామాజిక వర్గానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో 14 స్థానాల్ని మరోసారి మేమందరూ కూడా ఈ సామాజిక బస్ యాత్రను కూడా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్ సీట్స్ని కూడా ఈరోజు సామాజిక న్యాయానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కేటాయించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు ఇంత సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎవరో ఉన్నారంటే కూడా అది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ తెలుసు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఇంకా 2 వైపులు మనం చూసుకుంటే కన్నా సామాజిక విప్లవం చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ గమనించాలా. ఈరోజు మన అనంతపురం నగరంలో కూడా చూసుకుంటే కన్నా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో అనంతపురం నగర కార్పొరేషన్లో కూడా ఈరోజు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 మంది కార్పొరేటర్లు ఉంటే దాంట్లో 34 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చెందిన వాళ్ళు కూడా కార్పొరేటర్లు ఉన్నారు కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని మీ అందరూ తెలుసు. ఒక మైనార్టీగా నన్ను ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినారంటే కూడా ఆ ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితే. అదేవిధంగా మనం గతంలో చూసాం ముస్లింలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మీ అందరూ. గత టీడీపీ పాలనలో ముస్లిం వెల్ఫేర్ స్కీమ్స్ కేవలం 2,000 కోట్లు వాళ్ళు అందిస్తే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 23,000 కోట్ల రూపాయలు కేవలం మనం ముస్లిం మైనార్టీస్ కేటాయించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మేలు చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు అనేక విమర్శలు, కుట్రలు చేస్తున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రోజు ఒక మైనారిటీ మంత్రిని కూడా వేరే కులానికి ఇచ్చిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. 14 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేసినారు, ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు న్యాయం చేసినారు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. గత పాలనలో ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఓట్ బ్యాంక్ వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా సామాజిక న్యాయం మీరు చేసిన పాపాన్ని కూడా పోయిన విషయం కూడా అందరూ ఒకసారి గమనించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, ఆయన ఈ వర్గాలకి మేలు చేసినారు కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార బస్ యాత్ర అని చెప్పి తీసుకొచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా ప్రజల్లోకి మీరు అందరూ తీసుకెళ్లాలా, ఏ ప్రజలకి అన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సామాజిక సాధికార బస్ యాత్రని కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోయే 29వ తేదీన 3 గంటలకు పాతూరు గాంధీ విగ్రహం దగ్గర ప్రతి ఒక్కరు కూడా అక్కడ చేరుకొని మన సామాజిక న్యాయం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఏ విధంగా సామాజిక న్యాయానికి మేలు చేసినారు అని అవన్నీ కూడా ప్రజల్లోకి మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.